హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అతి పొడవైన అనే అంశంతో బీహార్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. బీహార్ రాష్ట్రం ఇండియాస్ లాంగెస్ట్ అనే ఒక టాపిక్తో అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఒక డ్యామ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన రబ్బర్ డ్యామ్ ఇటీవల బీహార్ రాష్ట్రంలో ఏర్పాటైంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్గా పేరొందింది. ఒక డ్యామ్, ఒక వంతెన. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ నది పైన అంటారు, ఫాల్గు అనే ఒక నది, ఫాల్గు రివర్. ఇటీవల వార్తలు నిలిచిన ఫాల్గు నది లేదా ఫాల్గు రివర్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే బీహార్ రాష్ట్రం. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఒక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు. దాదాపు 320 కోట్ల రూపాయలతో ఈ డ్యామ్ని నిర్మించడం జరిగింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కావలసిన సాంకేతిక సాయం చేసిన ఐఐటి ఏది అంటారు, ఐఐటి రూర్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఐఐటి కూడా ఇన్వాల్వ్ అయింది, ఐఐటి రూర్కీకి సంబంధించిన టెక్నాలజీ అనుగుణంగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే అతి పొడవైన ఒక రబ్బర్ వంతెనను ఇటీవల ఫాల్గు నది పైన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 320 కోట్ల రూపాయల ఖర్చుతో అని గుర్తుంచుకోండి. దీనికి ఏమని పేరు పెట్టారంటే గాయాజీ డ్యామ్ లేదా గాయాజీ వంతెన, గాయాజీ బ్రిడ్జ్. జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ అనగానే బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రానికి సంబంధించి సో ఈ వాల్యూ ఏదైతే గుర్తుంచుకోండి. దీనికి సాంకేతిక సాయం అందించిన ఐఐటి ఏదన్నారు అనుకోండి, లేదంటే ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతారు. ఇటీవల భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా గుర్తింపు పొందిన గాయాజీ వంతెన లేదా రబ్బర్ డ్యామ్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. దానికి టెక్నాలజీ సపోర్ట్ చేసిన ఐఐటి ఏది అంటారు, ఐఐటి రూర్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటీస్ రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి. ఇక్కడ రెండు టాపిక్స్ని లింక్ చూడండి, ఐఐటికి సంబంధించిన టాపిక్ అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఒక సూపర్లేటివ్ టాపిక్, ఒక వార్తలు నిలిచింది బీహార్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇక్కడ బీహార్ రాష్ట్రం తరచూ వార్తలకు వస్తుంది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అనే అంశం. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ భారతదేశంలో ముఖ్యంగా భారత ప్రభుత్వం డాల్ఫిన్ని అక్వాటిక్ యానిమల్గా గుర్తించింది. నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా డాల్ఫిన్, ప్లాటనిస్టా గంజెటికా. దానిపైన పరిశోధనల కోసం బీహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీలో నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది బీహార్ రాష్ట్రానికి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా లాస్ట్ ఇయర్ వార్తలకు వచ్చింది. యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం బీహార్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఇథనాల్ పాలసీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం. ఇథనాల్ పాలసీని విడుదల చేసిన ఒక ప్రత్యేక విధానం ఇథనాల్కి సంబంధించి బీహార్ రాష్ట్రం. దీంతో పాటు ఇటీవల బీహార్కి సంబంధించి ఒకరోజు జరిగిన రాజకీయ సంక్షోభం. అధికారం మారింది, ముఖ్యమంత్రి మారలేదు, కానీ అధికారము రాష్ట్రంలో కూటమి మారింది. నితీష్ కుమార్ గారు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం బీహార్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ వార్తలకు వచ్చింది కాబట్టి. దీంతో పాటు ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనం ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో వాటిని ఒకసారి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో నీతి ఆయోగ్ వార్తలు ఇచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WRI వీరిద్దరు సంయుక్తంగా లాంచ్ చేసిన ఈ ఫాస్ట్ అంటే ఎలక్ట్రిక్ ఆన్లైన్. ఈ ఫాస్ట్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ రవాణాకి సంబంధించిన ఒక ఆన్లైన్ పోర్టల్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలోని మొట్టమొదటి ఒక ఆన్లైన్ పోర్టల్ ఈ ఫాస్ట్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్. ఎలక్ట్రిక్ ఫ్రైట్ అంటే సరుకు రవాణా చేసేది, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ సంబంధించి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఒకే ఒకటి అడుగుతారు.
ఇండియాస్ ఫస్ట్ అంటున్నాను కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ విధానంలో ఫాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఫుల్ ఫామ్ చూడండి. ఎలక్ట్రిక్ అంటే ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్, రవాణాకి సంబంధించి ఒక ఫ్రైట్ పోర్టల్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన అంశాల్లో నీతి ఆయోగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్కి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఇండెక్స్లు కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇండియాస్ ఫస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్, షార్టెస్ట్, ఇటువంటి సూపర్లేటివ్స్ ఏవైతే వార్తలకు వస్తే వాటిని ఖచ్చితంగా చదవండి. అండ్ నెక్స్ట్ మొట్టమొదటిసారి ఒక డ్రోన్, ప్రత్యేకంగా సోలార్ పవర్డ్ డ్రోన్. ఇప్పటివరకు డ్రోన్లపైన వినియోగం అనేది, డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. అంటే అర్థం ఏంటిదంటే మనకు కావలసిన అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా డ్రోన్లపైన ఆధారపడడాన్ని మనం పెంచుకుంటున్నాం. అటువంటిది డ్రోన్లలో కూడా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, మారుతున్నాయి, పరివర్తన చెందుతున్నాయి అవి కూడా. అందులో భాగంగా చైనాకి సంబంధించిన ఒక డ్రోన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఆ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ డ్రోన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. డ్రోన్ అంటేనే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం. సో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ డ్రోన్ ఎలాంటి ఛార్జింగ్ ఆధారంగా, ఎలక్ట్రిసిటీ మనకు పవర్ ఆధారంగా నడవదు. డైరెక్ట్ దీనికి కావాల్సిన పవర్ మొత్తాన్ని కూడా సౌరశక్తి ఆధారంగా అది క్యాప్చర్ చేసుకుంటుందంట. అలాంటి సోలార్ బేస్డ్, సోలార్ పవర్డ్ డ్రోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్లీ సోలార్ పవర్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఏరియల్ వెహికల్ అంటే పైన ప్రయాణించేది, ఏరియల్ అంటే గాల్లో ప్రయాణించేది. సో దీని పేరు గుర్తుంచుకోండి, క్విమిన్ జింగ్ 50. క్విమిన్ జింగ్ 50 ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు? లేదంటే మార్నింగ్ స్టార్ 50, మార్నింగ్ స్టార్ అని పిలిచిన, క్విమిన్ జింగ్ 50 అని పిలిచిన ఒకటే ప్రత్యేకత ఏంటిది? ఒక డ్రోన్, సోలార్ విద్యుత్ ఆధారిత ఏరియల్ వెహికల్ అని గుర్తుంచుకోండి. అండ్ డ్రోన్లకి సంబంధించి ఇటీవల తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా అవయవ దానానికి సంబంధించి అవయవాల రవాణా కోసం ఒక డ్రోన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పాను. అంతకుముందు హరాబరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ బేస్డ్ ఫారెస్ట్రీ, ట్రీ కవర్ పెంచే కార్యక్రమం. అండ్ మెడిసిన్ ఫ్రమ్ స్కై డ్రోన్కి సంబంధించి ఇటువంటి అంశాలు. అట్ ద సేమ్ టైం డ్రోన్లకు సంబంధించి భారతదేశంలో సులభతరమైన అనుమతుల కోసం గరుడ్ అనే ఒక పోర్టల్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది గతంలో. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్, డ్రోన్లకి సులభతరమైన అనుమతులు. మరియు డ్రోన్ నిబంధనలు ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ నిబంధనల గురించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో డ్రోన్లకి సంబంధించిన ఒక అంశం చైనాకి సంబంధించి. అండ్ ఇటీవల చైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తరచు వార్తల్లోకి వస్తుంది. చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్ ఆన్ మార్స్ కానివ్వండి, టోకోమ్యాక్ కృత్రిమ సూర్యుడు చైనాకి సంబంధించి. దాంతోపాటు ఇటీవల బైహెతాన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇటీవల చైనాకి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల చైనా మలేరియా రహిత దేశంగా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. పిల్లల సంరక్షణకు సంబంధించి చాలా చర్యలు తీసుకుంటుంది. అండ్ ఇటీవల కాలంలో దేశంలో నూతన జనాభా విధానాన్ని తీసుకొచ్చింది. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చైనాకి సంబంధించి చూడండి. సో వ్యంధ్యత్వాన్ని నివారించే ప్రోటీన్ ఆవిష్కరణ. వ్యంధ్యత్వం అంటాం, పోటెన్సీ, ఇంపోటెన్సీ అనే పదాలు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పురుషుల్లో వ్యంధ్యత్వం అంటాము. సో ఇక్కడ వ్యంధ్యత్వాన్ని నివారించే ప్రోటీన్, అంటే వ్యంధ్యత్వం రాకూడదు, దాన్ని నివారించడానికి ఒక ప్రోటీన్ని ఒక మెడిసిన్గా తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు. సంతానలేమితో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు. వ్యంధ్యత్వం ఉంటే సంతానం పుట్టారు, యాక్చువల్గా ఇంపార్టెంట్ అంటారు. వ్యంధ్యత్వాన్ని నివారించే ఎఫ్సి రిసెప్టర్ వంటి కొత్త ప్రోటీన్ను కనుగొన్నట్టు, ఎఫ్సి రిసెప్టర్ అని గుర్తుంచుకోండి, వంటి కొత్త ప్రోటీన్ను కనుగొన్నట్టు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ వారు చెప్పారు. బయాలజీ, టెక్నాలజీ, బయోటెక్నాలజీ. అండంపై ఉండే ఈ ప్రోటీన్ శుక్రకణంలోని ప్రోటీన్తో బలమైన బంధాన్ని ఏర్పరిచి అండం ఫలదీకరణం చెందేలా చేస్తున్నదని పరిశోధనలు చెప్పారు. సో ఈ ప్రోటీన్కు గ్రీకు మాతృదేవత మైమా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన మైమా ప్రోటీన్ ప్రత్యేకత ఏంటి అంటారు? మైమా ప్రోటీన్. ఈ మైమా ప్రోటీన్ ఏంటంటే పురుషుల్లో వ్యంధ్యత్వాన్ని నివారించే ఒక ప్రోటీన్ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా అండంతో శుక్రకణం ఏదైతే ఉంటుందో ఈజీగా ఫలదీకరణం చెందే విధంగా ఇది ప్రేరేపిస్తుంది. మైమా ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఇకపై వైర్లెస్ కరెంట్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. వైర్లెస్ కరెంట్ అంటేనే విద్యుత్ తీగలు ఉంటాయి, సప్లై వైర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎలాంటి వైర్లు లేకుండానే పవర్ని మనం చూసే అవకాశం ఉంటుంది. వైర్లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం, కానీ వైర్లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకోవచ్చు. ఇది నిజంగానే పాసిబుల్ అంట. దీనికి సంబంధించిన తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 30 మీటర్ల దూరం దాకా ఇన్ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి వైర్లెస్గా విద్యుత్ని ప్రసరింపజేసింది. 400 మిల్లీ వాట్ల విద్యుత్ను సురక్షితంగా ప్రసరింపజేసి ఎల్ఈడి లైట్ వెలిగేలా చేశారు. ట్రాన్స్మిటర్, రిసీవర్ ద్వారా ఈ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్ సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరగకుండా చూస్తుందన్నమాట. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్ హోమ్స్ లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పనిచేసే పరికరాలు కూడా ఉంటాయట. విద్యుత్ తీగలు లేకుండానే విద్యుత్ ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. సో వైర్లెస్ కరెంట్. నెక్స్ట్ 31,000 ఏండ్లు 31,000 ఇయర్స్ బ్యాక్కి సంబంధించి ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు అవయవ మార్పిడులు ఉన్నాయంట. దానికి సంబంధించిన ఆనవాలు. సో 31,000 ఇయర్స్ బ్యాక్ 31,000 ఏళ్ళ కిందటనే అవయవ తొలగింపు చికిత్సలు చేశారంట. అవయవాలు మన బాడీలో ఏదైనా అన్వాంటెడ్ టిష్యూ ఎక్కడైనా డెవలప్ అయిందనుకోండి, ఆర్గాన్ని తీసేస్తారు. కొంతమందికి చేతిలో అన్వాంటెడ్ టిష్యూ క్యాన్సర్ వచ్చిందంటే చేతిని తీసేస్తారు. దాన్ని అవయవాన్ని తీసేయడం అంటారు. ఎగ్జాంపుల్ మన శరీరంలో ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ తొలగిస్తారు, ఇలాంటివి. సో ఆ రోజుల్లోనే 31,000 ఏళ్ళ క్రితం నాడే అవయవాలను తొలగించే ఒక పరిజ్ఞానం అప్పుడు నివసించిన వారికి ఉండదంట. శరీరంలోని ఏదైనా ఒక భాగం పూర్తిగా పాడైతే దాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ రోజుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వందల సంవత్సరాల కింద ఏమీ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు జరిగేవా? అసలు ఈ సర్జరీలు మొదట ఎప్పుడు జరిగాయో తెలుసా? ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి, ఇది గుర్తుంచుకోండి, గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. దీంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవయవాల తొలగింపు శస్త్రచికిత్స 31,000 ఏళ్ల కిందటే జరిగిందంట. బోర్నియో దీవుల్లో ఓ చిన్న పిల్లాడి అస్థిపంజరాన్ని పరిశీలించగా ఎడమ కాలు కింది భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా 31,000 ఏళ్ల క్రితం నాడే తొలగించారంట. బోర్నియో అంటే ఇండోనేషియాకి సంబంధించిన దీవి ఒకటి. సో ఇది గుర్తుంచుకోండి. 1000 ఇయర్స్ బ్యాకే శస్త్రచికిత్సలు, అవయవాలను తొలగించడం, చెడిపోయిన భాగాన్ని తొలగించడం అనే టెక్నాలజీ ఉందట. గ్రిఫిత్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధనలు చెప్పారంట ఆస్ట్రేలియాకి సంబంధించి. అండ్ ఈరోజు కమిటీల విషయానికి వస్తే ఒక కమిటీ వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా గ్యాస్ ప్రైసింగ్కి సంబంధించి ఫార్ములైజ్ చేయడానికి. సో డాక్టర్ కృతిక్ శాంతిలాల్ పారిక్, కృతిక్ ఎస్ పారిక్ అంటారు. డాక్టర్ కృతిక్ శాంతిలాల్ పారిక్, కృతిక్ ఎస్ పారిక్ కమిటీని భారత ప్రభుత్వం నియమించింది. దేనికోసం అంటే ఎందుకోసం అంటే టు రివ్యూ ద ఫార్ములా టు ఫార్మలైజ్ ప్రైజింగ్ ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీస్. భారతదేశంలో వివిధ కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్న గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ ప్రైసింగ్ని ఫార్మలైజ్ చేయాలి. గ్యాస్ ప్రైసింగ్కి కొత్త ఫార్ములాని కనిపెట్టాలి. ఏ విధంగా గ్యాస్ ప్రైసింగ్ అనేది ఉండాలని చెప్పేసి అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో కమిటీ వేసిందంటే డాక్టర్ కృతిక్ శాంతిలాల్ పారిక్, కృతిక్ ఎస్ పారిక్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బురుండి నూతన అధ్యక్షుడిగా, సో బురుండి నూతన ప్రైమ్ మినిస్టర్గా, బురుండి దేశానికి నూతన ప్రైమ్ మినిస్టర్గా వార్తలు ఇచ్చిన పర్సన్ సో గెర్వేస్. యాక్చువల్గా కొన్ని పేర్లు ఏంటంటే టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి. ఇక్కడ దిరా కొబుకా అని గుర్తుంచుకోండి. ఎందిరా కొబుకా. ఇది యాక్చువల్గా ఆఫ్రికన్ నేమ్స్ ఆర్ డిఫరెంట్, వి కాంట్ ప్రనౌన్స్ కొన్ని సందర్భాల్లో. బట్ సో గెర్వేస్ ఆర్ గెర్వేస్ ఎందిరా కొబుకా లేదా డిరా కొబుకా ఇతను బురుండికి నూతన ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఇందిరా కొబుకా అన్న పర్లేదు, డిరా కొబుకా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన వాల్కర్ టర్క్ నూతన చీఫ్గా వార్తలు ఇచ్చారు. ఏ సంస్థకి సంబంధించిన నూతన చీఫ్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న, జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంటే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ గుర్తుంచుకోవాలి. జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నూతన చీఫ్గా, నెక్స్ట్ చీఫ్గా వార్తలు ఇచ్చారు వోల్కర్ టర్క్. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రియాకి సంబంధించిన వోల్కర్ టర్క్ నూతన చీఫ్, నూతన హెడ్. ఏ సంస్థ? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కృష్ణం రాజు గారు, రెబల్ స్టార్ అంటారు. సో కృష్ణం రాజు గారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సుపరిచితులు. వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. రెబల్ స్టార్ అంటారు. రెబల్ అనే పదం వినగానే పర్యాయ పదంగా గుర్తుకు వచ్చే ఒక నిలువెత్తు మనిషి కృష్ణం రాజు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొగల్తూరులో జన్మించారు. యాక్చువల్గా తను 1966 సంవత్సరంలో చిలక గోరింక సినిమాతో తెరంగేట్రం, వెండితెరకి పరిచయం అయ్యారు. వెండితెరకి ఆ తర్వాత ఆ సినిమా ఆశించిన రీతిలో గుర్తింపు పొందలేదు. తర్వాత మన ఊరి పాండవులు, చాలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఒక రెబల్ స్టార్. ఒకానొక సమయంలో తనని అందరూ కూడా రెబల్ స్టార్ అంటారు, ఎందుకంటే తన యాక్టింగ్ అంత హై లెవెల్ ఉంటుంది. రెబల్ స్టార్, కోపిష్టి అని చెప్పేసి. సో అటువంటి రెబల్ స్టార్గా గుర్తింపు పొందిన ఒక మంచి వ్యక్తి కృష్ణరాజు గారు. చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. బీజేపీ తరపున తన మాజీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాల కారణంగా ప్రజారాజ్యం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు, సపోర్ట్ చేశారు. సో రాజకీయాల్లో గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి, చలనచిత్ర రంగంలో రెబల్ స్టార్గా గుర్తింపు పొందిన వ్యక్తి, తన వారసుడిగా తను పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు ఈరోజు ఉదయం మార్నింగ్ 3:30కి మరణించడం జరిగింది. కొంత అనారోగ్య సమస్యలు గత నెల రోజులుగా తనను వేధిస్తున్నాయి. ఈరోజు తుది శ్వాస విడిచారు కృష్ణంరాజు గారు. అండ్ ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా దేశం అని గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియాకి సంబంధించి క్రీడాకారుడు. ఏ క్రీడ అంటే క్రికెట్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక నైపుణ్యం ఉంది, గుర్తింపు ఉంది. లిమిటెడ్ ఓవర్స్ అంటే ఏంటంటే అయితే వన్డే మ్యాచెస్లో లేదా T20 ఇంటర్నేషనల్లో, టెస్టుల్లో అంతగా గుర్తింపు ఉంది, ఎందుకంటే తన యాక్చువల్గా స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, హిట్టర్. సో ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేస్కి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఈరోజు ప్రకటన చేశారు. ఆరోన్ ఫించ్ ఎవరైనా ఒక క్రీడాకారుడు సుదీర్ఘమైన కెరీర్ని కొనసాగించి ఈరోజు క్రీడకి వీడ్కోలు పలికితే ఆ ఆటగాడు ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ క్రీడకి సంబంధించిన వారు గుర్తుంచుకోండి, సరిపోతుంది. బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా ఓపెనర్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్యాప్టెన్, వన్డే క్యాప్టెన్. సో వన్డేస్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు, ఇంటర్నేషనల్ వన్డేస్కి. ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా క్రికెటర్. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం, సో ఫోర్జింగ్ మెటల్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే పవన్ సి లాల్. సో నృపేందర్ రావు అండ్ రెన్నర్ స్టోరీ, నృపేందర్ రావు గారి స్టోరీ అని గుర్తుంచుకోండి. జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. ఫోర్జింగ్ మెటల్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. సో ఆథర్ ఎవరు అంటే పవన్ సి లాల్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, బీహార్ రాష్ట్రం దేశంలోని అతి పొడవైన అంశంతో ఒకటి వార్తలు నిలిచింది. రబ్బర్ డ్యామ్, రబ్బర్ వంతెన, రబ్బర్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అనే అంశంతో నీతి ఆయోగ్ వార్తలోకి వచ్చింది. నెక్స్ట్ మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక సోలార్ పవర్డ్ డ్రోన్ చైనాకి సంబంధించి, దాని పేరు గుర్తుంచుకోండి, మార్నింగ్ స్టార్ 50 లేదా క్విమింగ్జింగ్ 50. వ్యంధ్యత్వాన్ని నివారించే ఒక ప్రోటీన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. ఆ ప్రోటీన్ పేరు గుర్తుంచుకోండి, మైమా ప్రోటీన్. ఇటీవల వార్తలు వచ్చింది, దేనికి సంబంధించి అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ కరెంట్ అనే అంశం ముఖ్యంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సృష్టి. అండ్ 31,000 ఏళ్ళ క్రితం నాడే శస్త్రచికిత్స ఆపరేషన్ అవయవాలను తొలగించే టెక్నాలజీ ఉంది అని చెప్పేసి ఆస్ట్రేలియాకి చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. అండ్ ఒక కమిటీ, వార్తలు ఇచ్చిన కమిటీ, భారత ప్రభుత్వం నియమించిన కృతిక్ ఎస్ పారిక్ కమిటీ, గ్యాస్ ప్రైసింగ్ ఫార్మలైజేషన్ కమిటీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బురుండికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచిన జెర్వేస్ ఎందిరా కొబుకా. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వోల్కర్ టర్క్, ఇతను ఇంపార్టెంట్ పర్సన్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నూతన చీఫ్. అండ్ తెలుగు అగ్రనటుడు కృష్ణంరాజు గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు తుది శ్వాస.
అండ్ ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా క్రికెటర్, వీడుకోలు సంబంధిత అంశం, రిటైర్మెంట్ సంబంధిత అంశం. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకం ఫోర్జింగ్ మెటల్ అనే పుస్తకం పవన్ సి లాల్ గారు రాసిన పుస్తకం. ఎవరికి సంబంధించిన పుస్తకం అంటే నృపేందర్ రావు గారికి సంబంధించిన అంశాలు. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.